హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు వంట విత్ జాష్వాస్. ఈరోజు నేను మీ ముందుకి పెళ్ళిళ్ళలో సర్వ్ చేసే రవ్వ కేసరి రెసిపీతో వచ్చాను. నేను చెప్పే ఈ కొలతలో చేస్తే మీకు ఎంతో సాఫ్ట్గాను మరియు ఎంతసేపు పెట్టినా గట్టి పడకుండా ఉండే రవ్వ కేసరి తయారవుతుంది. మరెందుకు ఆలస్యం, వితౌట్ ఫర్దర్ అడు లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద రెసిపీ. ముందుగా ఒక ప్యాన్లో 1 కప్పు నెయ్యి వేసి నెయ్యి వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బాదాం మరియు జీడిపప్పు వేసి కాసేపు వేయించుకొని తర్వాత కిస్మిస్ని యాడ్ చేసి కాసేపు వేయించుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు రవ్వ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 లవంగాలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకుని బాయిల్ చేసుకున్న 4 కప్పు నీళ్ళని కూడా వేసి బాగా కలుపుకోవాలి. 1 కప్పు రవ్వకి 4 కప్పు నీళ్ళు ఇలా కొలతలో వేసుకోండి. ఇలా తిప్పుతూ కుక్ చేస్తున్నప్పుడు రవ్వ కాస్త దగ్గర పడుతుంది. ఈ స్టేజ్లో మనము 1 కప్పు చక్కెరని వేసి బాగా కలుపుకుని పసుపు మరియు 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేసి ఓ 2 నుంచి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తర్వాత వేయించి పక్కన ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని మరో 2 నిమిషాల పాటు ఉడికించి తీసుకుంటే అంతే, పెళ్ళిళ్ళ స్టైల్ రవ్వ కేసరి రెడీ. రెసిపీ నచ్చితే వీడియోని లైక్, షేర్ మరియు కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీల కోసం వంట విత్ జాష్వాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ కుకింగ్.